హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషూ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ అండి, వరలక్ష్మి వ్రతం స్పెషల్ వ్లాగ్, మినీ వ్లాగ్. చూడండి, నేను అమ్మవారిని ఎలా అలంకరించుకున్నాను. చాలా సింపుల్గా చేసుకున్నానండి. మనకు సిరి సంపదలను తెచ్చే దేవత వరలక్ష్మీదేవి. ఈ పవిత్రమైన రోజున వరలక్ష్మీదేవిని పూజిస్తే చాలు, అష్టలక్ష్మి దేవతలందరినీ పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ శ్రావణ శుక్రవారం పర్వదినాన అమ్మవారిని ఆరాధించడం వల్ల జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సుఖశాంతులు దక్కుతాయని నమ్మకం అండి. వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకునే వారంతా ఈరోజు కొన్ని పనులు చేస్తే చాలా మంచి జరుగుతుందని ప్రతీతి అండి. అలాగే కొన్ని పనులు చేయకూడదు. ఏమిటంటే మాంసాహారం ముట్టకూడదు, ఇలాంటివి చేయకూడదండి. ఆ రోజు ఖచ్చితంగా ముందు రోజే మనకు కావాల్సిన సామాగ్రి అంతా, పూజ సామాగ్రి అంతా సిద్ధం చేసుకోవాలి. మనం ముందుగా తెల్లవారుజామునే లేచి పవిత్రంగా స్నానం ఆచరించి, స్నానం చేసే నీటిలో పసుపు కల్లుప్పు వేసుకొని స్నానం చేయాలండి. ఆ తర్వాత మనము ముందుగా దీపం పెట్టేసుకోవాలి. గడపకి పసుపు బొట్టు, కుంకుమ బొట్లు, ఆ తర్వాత తులసి మొక్క మొత్తానికి పసుపు కుంకుమ బొట్లు, ఇలా ఈ విధంగా అలంకరించుకోవాలి. నేనైతే ఇలాగే చేసుకుంటానండి, చాలా సింపుల్గా. ఎక్కువ ఆర్భాటాలు పోకుండా చేసుకుంటానండి. ఎందుకంటే ఎక్కువ ఆర్భాటాలు అంటే నా శక్తి మేర నేను చేసుకుంటాను. నాకు వీలైతే కొంచెం ఎక్కువ చేసుకోగలిగితే చేసుకుంటాను, లేకపోతే ఉన్న దాంట్లోనే ఈ విధంగా సింపుల్గా చేసుకుంటాను నేను. అయిపోయిన తర్వాత మనము మామిడి తోరణాలండి, మెయిన్ మామిడి తోరణాలు. మనము ఎప్పుడైనా సరే ఒక వ్రతం కానీ ఒక పూజ కానీ ఆచరించామంటే ఆ టైంలో మనకి మామిడాకులు ముఖ్యము, తమలపాకులు ముఖ్యము. మామిడాకులు మనం ఇంటి గుమ్మాలకు కట్టుకుంటామండి. ఎందుకంటే మనకి బయట నుంచి మనము వచ్చినప్పుడు మనకి కాళ్ళ వెంబట డస్ట్ అది వస్తుంది కదా, ఇది ఆ నెగిటివ్ ఎనర్జీ పోవడానికి, అండ్ అదేవిధంగా సైంటిఫిక్ రీజన్గా కూడా మనకి ఆక్సిజన్, మామిడాకులు మనకి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. సో అందుకే ఆ విధంగా మనం కట్టుకోవడం వల్ల మనకు ఒక మంచి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆ విధంగా సైంటిఫిక్గా కూడా ఉందండి. ఈ విధంగా మనం సింపుల్గా మనం మామిడాకుల తోరణాలు ఎన్ని మనకి ఉంటాయో, ఎన్ని గడపలు అవి ఉంటాయో మొత్తం అన్నిటికీ కట్టుకోవాలండి. మన ఇంటి గుమ్మాలకి ఎన్ని ఉంటే అన్నిటికీ కట్టుకోండి. ఈ విధంగా మొత్తం నేను ఈ విధంగా, మా ఇంట్లోనే మామిడి చెట్టు ఉందండి. సో ఫ్రెష్గా కూడా ఉన్నాయి ఆకులు. బయట తీసుకొస్తే ఇంత ఫ్రెష్గా ఏమి ఉండవు. సో మా ఇంట్లోనే ఆకులు మొత్తం కోసేసి పూజ గదికి, అన్ని గదులకి ఈ విధంగా కట్టుకున్నానండి. ఈ విధంగా కట్టుకున్న తర్వాత మనము పూజ టైం, మంచి టైం చూసుకొని ఆ రోజు మంచి టైంలో పూజ ప్రారంభించాలి. కలశం పెట్టుకున్నాను నేను. అదేవిధంగా అమ్మవారికి ఫేస్ తెచ్చుకొని నేను ఫేస్ కూడా ముందు రోజే మొత్తం అలంకరించుకున్నానండి. మొత్తం ముందు రోజే దాన్ని డెకరేషన్ కూడా చేసుకున్నాను. నాకు ఏదో శక్తి మేర చేసుకున్నాను, నాకు వీలైనంత వరకు. కానీ ఈసారి అయితే చాలా బాగా వచ్చిందండి. ఎవ్రీ ఇయర్ నేను ఈ విధంగానే చేసుకుంటాను, బట్ ఈ ఇయర్ మీతో షేర్ చేసుకుంటున్నాను, అంతే తేడా. కాకపోతే ఈ ఇయర్ నేను అమ్మవారి ఫేస్ కూడా తీసుకొచ్చుకొని మెటీరియల్స్ తెచ్చుకొని, కావాల్సిన మెటీరియల్స్ ఈ విధంగా అలంకరించుకున్నానండి. అమ్మవారు చూడండి ఎంత దివ్యంగా వెలిగిపోతున్నారు. చూస్తుంటేనే కన్నుల పండుగగా ఉంది నాకైతే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ అదేవిధంగా నైవేద్యాలు కూడా నాకు వీలైనంత మేరకు నేను ఒక 7-9 రకాలు వండుకుందాం అనుకున్నాను, కానీ టైం సరిపోలేదండి. అమ్మవారిని డెకరేషన్ చేసేసరికి టైం సరిపోలేదు. సో అందుకే ఒక 5 రకాలు, పానకం, వడపప్పు, గారెలు, పాయసం, పరమాన్నం, పులిహోర, ఇలా సింపుల్గా ఒక 5-7, ఒక 2-3 రకాల అరటిపళ్ళు, బత్తాయి పళ్ళు, అన్నీ నాకు వీలైనంత మేర నేను ఇలా చేసుకున్నానండి. సింపుల్గా చాలా టైం పడుతుంది, బట్ అయినా సరే మనము ఇష్టంగా చేసుకున్నది ఇది కష్టం కాదు కదా. సో అందుకే
అమ్మవారు చూడండి చాలా అంటే చాలా చూడగానే ఒక ఏదో తెలియని ఆ ఫీలింగ్ అన్నమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ ఇయర్ నేను చాలా బాగా జరుపుకున్నాను ఉన్నంతలోనే. పెద్ద ఎక్కువేమీ చేయలేదు, కానీ సింపుల్గా అయితే చాలా బాగా ఈ విధంగా నేను చేసుకున్నాను. అండ్ అదేవిధంగా నేను వాయనం కూడా ఒక ముగ్గురు ముత్తైదువులకి ఇచ్చుకున్నానండి. ఎక్కువ మందికి ఏమి ఇచ్చుకోలేదు, నాకు అవైలబుల్లో లేరు. సో అందుకే నేను ముగ్గురికి మాత్రమే ఇచ్చుకున్నాను. మీకు వీలైనంత మందికి ఇచ్చుకోవచ్చండి. ఇక్కడ మీకు మన వీలుని బట్టి ఏదైనా సరే. అదేవిధంగా నేను మా హస్బెండ్కి కూడా నమస్కారం చేసుకున్నాను. ఇలా మన ఎంతమంది వీలైతే అంతమంది ముత్తైదువులకి ఇచ్చుకొని ఈ విధంగా జరుపుకున్నానండి. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకు వీలైనంత వరకు, నాకు తెలిసిన వరకు నేను ఈ వీడియోలో షేర్ చేశాను. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.